everyone, welcome back to Loki and Priya Vlogs. తులిప్ ఫీల్డ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ అవి ఏంటంటే ఆమ్స్టర్డామ్లోనే ఉంటాయి అన్ని రకాల తులిప్స్. అండ్ ఇయర్లీ వన్స్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. సో 1 month ఒకేసారి ఓపెన్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ కాకుండా పై వీక్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. క్లోజ్ చేస్తారు. మళ్ళీ తులిప్స్ని చూడాలంటే 1 year వెయిట్ చేయాలి. సో బ్యూటిఫుల్ ఫీల్డ్స్ అనమాట తులిప్స్. ఇంకెక్కడా లేవు ఇండియాలో. ఎక్కడున్నాయంటే కాశ్మీర్లో ఎక్కడో కానీ కొంచెం స్టార్ట్ చేశారని విన్నాను, కానీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం ఫామ్ మాత్రం ఉందని నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నాకు. అండ్ ఇవాళ వచ్చి వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నది డచ్ ల్యాండ్ అనమాట. డచ్ వాళ్ళ కంట్రీ నెదర్లాండ్స్ అంటే. అండ్ నెదర్లాండ్స్ క్యాపిటల్ వచ్చి ఆమ్స్టర్డామ్. సో ఇక్కడ డచ్ మాట్లాడతారు పీపుల్ అందరూ. అండ్ మన ఇండియాని డచ్ వాళ్ళు కూడా రూల్ చేశారు ఒకప్పుడు. లైక్ 16th century to 18th century వాళ్ళే ఉన్నారు ఇండియాలో, రూల్ చేశారనమాట మనల్ని. పోర్చుగీస్ తర్వాత, బ్రిటిషర్స్ ముందు. సో అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటి అంటే, వాళ్ళు ఇండియాకి ఎంటర్ అయినప్పుడు త్రూ ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం సీ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో అదేంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, మచిలీపట్నం అంటే లైక్ బందర్ అని కూడా అంటారు. సో అప్పట్లో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మసూలీపట్నం అని అనేవారు. అండ్ ఇప్పుడు అది మచిలీపట్నం అని అంటున్నారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వాళ్ళే పెట్టారంట. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మచిలీపట్నం ఇస్ ద ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్. నేను పుట్టింది అక్కడే. సో చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే ఉన్నాయి నాకు ఆ ప్లేస్తో. అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ అక్కడే. సో అందుకని నాకు అది స్పెషల్ మెమరీ అనమాట. సో చిన్నప్పుడు పుట్టింది అక్కడే. అండ్ ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు బీచ్కి వెళ్ళింది కూడా మచిలీపట్నం బీచే ఫస్ట్ అనమాట నేను వెళ్ళిన బీచ్ అది. సో అందుకని చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. ఎనీవే, వాళ్ళైతే ట్రేడింగ్ చేయడానికి వచ్చారనమాట డచ్ వాళ్ళు. సో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీలో చూస్తుంటే క్యాజిల్స్ కానీ, హోమ్స్ కానీ, గార్డెన్స్ కానీ, రోడ్స్ కానీ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అది. అండ్ ఇవాళ అయితే సిటీ సెంటర్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇవాళనైతే మేము జర్మనీకి రిటర్న్ కూడా వెళ్తున్నాం అనమాట. సో ఎనీవే, ఈ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం మనం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హార్ట్ సింబల్ ఏది పుష్ప? కలిపేశాను పుష్ప. సో ఇప్పుడు షిపోల్ ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము. ఇక్కడ ఆమ్స్టర్డామ్లో ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్ ఒకే చోట ఉంటాయి. సో మనం షిపోల్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లోపల నుంచి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టికెట్ మిషన్, అక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే మనం వెళ్ళొచ్చు. ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇది స్టేషన్ బయట. సో నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ ఇదే. సో ఇక్కడ మీకు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కెనాల్ అయితే పాస్ అవుతుంది. చాలా పెద్ద కెనాల్ ఇది. అండ్ చాలా పెద్ద బోట్స్ ఉన్నాయి ఆ కెనాల్లో. ఈవెన్ కార్స్ని తీసుకెళ్తున్నాయి అవి. సో ఇదైతే స్కై కూడా చాలా క్లియర్గా ఉందని చూడడానికి బాగుంది. ఇలా సిటీ మొత్తం ఇలా వాటర్ పాస్ అవుతుంది. అండ్ ఈ వాటర్ వచ్చి బాల్టిక్ సీ అనమాట. సో ఇది మొత్తం ఆమ్స్టర్డామ్ సిటీ అంతా ఉంటుంది. సిటీ మధ్యలోనే ఊరు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూడడానికి ఓవరాల్గా. మొన్న నాన్వేష్ ఇక్కడ వీడియో తీశారు నుంచుని, ఆయన అన్వేష్. సో నేను చూశాను, అప్పుడు అనుకున్నా ఆయన ఇక్కడే ఉన్నారని. బట్ మనకు తెలీదు ఏ కంట్రీలో ఆయన విజిట్ ఏ స్పాట్ దగ్గర ఎక్కడ విజిట్ చేస్తున్నాడో. నాన్వేష్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడే ఆయన తీశాడు. ఇక్కడ బాగా సైకిల్స్ తొక్కుతున్నారు. జర్మనీలానే ఇంకా సైకిల్స్ చాలా వాడుతున్నారు. ఇండియాలో కూడా ఈ కాన్సెప్ట్ వచ్చేస్తే బాగుండు. త్వరగా కార్స్ మానేసి, బైక్స్ మానేసి సైకిల్స్ వచ్చేస్తే మనకి పొల్యూషన్ తగ్గుతుంది. అండ్ ఎక్సర్సైజ్ కూడా బాడీకి చాలా మంచిది సైక్లింగ్. ఇది వచ్చి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో చూస్తే బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది డచ్ వాళ్ళు కట్టుకున్న మెయిన్ రైల్వే స్టేషన్. 17th centuryలో కట్టుకున్నారు. అండ్ ఆ పైన వచ్చి డచ్ వాళ్ళ ఎంబ్లమ్ ఉంది, 3 lions అండ్ మధ్యలో క్రౌన్ ఉంది. సిటీ మొత్తం వాటరే ఉన్నాయి, కెనాలే ఉంది. సో ఇప్పుడు మనం క్రూజ్ అడుగుదాము. అసలు ఉన్నాయో లేవో సీట్స్ కూడా అడుగుదాం. లెట్స్ గో.
ఇక్కడ మాకు కెనాల్ టూర్స్ ఆమ్స్టర్డామ్ అనే బోర్డు ఉంది. సో అక్కడ వెళ్ళి అడిగాము. అండ్ ఒక క్రూజ్ అయితే వెళ్తుంది. 1 hour ట్రిప్కి €14.5 ఛార్జ్ చేశారు పర్ పర్సన్. సో ఇక్కడే చేద్దామని తీసుకుంటున్నాం టికెట్స్. మన క్రూజ్ షిప్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ టూర్ వచ్చి 1 hour ఉంటుందని చెప్పాను కదా. సో ఈ క్రూజ్ వచ్చి క్లోజ్డ్ క్రూజ్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ క్లోజ్డ్ క్రూజెస్ నడుస్తున్నాయి. ఎందుకంటే టన్నల్స్ వచ్చి చాలా కిందకు ఉంటాయి. సో అందుకని ఎవరైనా హ్యాండ్స్ అవి బయట పెడితే మంచిది కాదని చెప్పి ఈ క్రూజెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్డే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిటీ మధ్యలోంచి వెళ్తుంది క్రూజ్ షిప్. అండ్ సిటీలో ఉన్న హిస్టరీ అండ్ బిల్డింగ్స్ ఏవైనా ఉంటే వాటి స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్లో. సో ఆల్రెడీ లొకేషన్ ఇంతకు ముందు వచ్చారు. ఇది నాకు ఫస్ట్ టైం. బై ద వే ఇది నా 8th కంట్రీ. లోకేష్ నీకు? లోకేష్కి 10th కంట్రీ, నాకు 8th కంట్రీ అనమాట. సో ఇంతకుముందు లోకేష్ వచ్చారు కాబట్టి తను ఆల్రెడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నేను మాత్రం ఫస్ట్ టైం. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి పాతవి. అండ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఒక పెద్ద షిప్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇంత పెద్ద షిప్ ఇది. వీళ్ళు డచ్ వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి షిప్స్ యూజ్ చేసేవారంట. సో వీళ్ళు ట్రేడింగ్ చేసేవారనమాట ఆ షిప్స్లో. ఇది ఒక ట్రేడింగ్ షిప్. సో అప్పట్లో యూజ్ చేసింది. అండ్ ఇప్పుడు ఇది బిల్డింగ్ చేశారు. అండ్ ఒక సైన్స్ మ్యూజియం కింద యూజ్ చేస్తున్నారు రైట్ నో అయితే. ఎంత పెద్ద షిప్ని వాళ్ళు వేసుకుని వేరే కంట్రీస్కి వెళ్ళేవారు. సో వెళ్ళి అక్కడ నుంచి ట్రేడింగ్ చేసుకుని అన్నీ తెచ్చుకుని ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కట్టుకున్నారనమాట. సో ఆమ్స్టర్డామ్ అంతా ఎలా ఉందంటే వాటర్, పార్కింగ్ అండ్ బిల్డింగ్స్ అనమాట. సో ప్రతి బిల్డింగు వీళ్ళు 17th centuryలో బిల్డ్ చేసుకున్నదే. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మనకున్న కన్స్ట్రక్షన్కి అప్పుడు కన్స్ట్రక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పుడు కట్టిన అయినా సరే ఇవన్నీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కెనాల్స్ ఇవన్నీ మొత్తం సిటీ మొత్తం కెనాల్స్ ఉన్నాయి. ఈ కెనాల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పటికీ వీళ్ళు ఈ కెనాల్స్ అవన్నీ చాలా ప్రాపర్గా యూజ్ చేస్తున్నారు. కనిపిస్తుంది వచ్చి నెదర్లాండ్స్లోనే బిగ్గెస్ట్ గ్రీన్ పార్క్. సో ఈ పార్క్ ఎందుకు బిల్డ్ చేశారంటే మొత్తం యూరోప్లో జ్యూస్ ఎక్కువగా నెదర్లాండ్స్లో ఉండేవారు. సో ఎప్పుడైతే నాజీస్ వాళ్ళని World War II అప్పుడు చంపడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇక్కడ చాలామంది జ్యూస్ని అయితే చంపేశారంట. అండ్ వాళ్ళైతే ఇక్కడ జ్యూస్ కమ్యూనిటీ అనేది ఉండేదంట అప్పట్లో. మీకు కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్స్ అన్నీ వాళ్ళే ఉండేవారంట. అండ్ వాళ్ళు అప్పట్లో చాలా రిచ్గా అండ్ రాయల్గా వాళ్ళకి చాలా ఆస్తులు అవన్నీ ఉండేయంట. ఎప్పుడైతే నాజీస్ వాళ్ళని చంపడం స్టార్ట్ చేశారో వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళు నాజీస్ వాళ్ళు తీసేసుకుని వీళ్ళని చంపేసేవారంట. సో అలా వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తగ్గిపోయింది, జ్యూస్ పాపులేషన్. అండ్ ఇప్పటికీ ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళ లైక్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడం, లేబర్ జాబ్స్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఇప్పుడైతే వాళ్ళు ఉన్నారంట. అండ్ ఇప్పటికీ కొంతమంది జ్యూస్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్స్లోనే ఉన్నారంట. సో ఇది ఒక జ్యూస్ కమ్యూనిటీ అనమాట. అంత రిచ్గా ఉన్న జ్యూస్ కమ్యూనిటీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది నాజీస్ వల్ల. మీరు చూస్తుంది ది బిగ్గెస్ట్ ఒపేరా. ఇది డచ్ వాళ్ళు అప్పట్లోనే కట్టుకున్నారు. లైక్ ఆర్ట్ అనమాట, లైక్ థియేటర్ లాగా. అండ్ ఇది ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. లోపల అన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయంట. ఓకే. The Machara Brug, otherwise referred to as the famous Skinny Bridge, stretches all the way across the Amstel River. Of Amsterdam's 1,500 or so bridges, this is the most famous. It dates back to the 17th century and was likely a narrow footbridge. Since then, it's been reconstructed more than once and grown wider with age. Legend has it that whoever you kiss while passing under the bridge will be your true love for life. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ 17th centuryలో కట్టారంట. ఈ బ్రిడ్జ్ కింద కిస్ చేసుకుంటే వాళ్ళది ట్రూ లవ్ అంట. అలా అని బోర్డులో అనౌన్స్ చేశారు.
ఇక్కడ విషయం చెప్పాలి, ఇక్కడ చాలా బోట్స్ కనిపిస్తున్నాయి కదా, కొన్ని అయితే పార్క్ చేసేసి ఉన్నాయి. అండ్ ఆ బోట్స్ చూడడానికి ఎలా ఉన్నాయి అంటే విండోస్, డోర్స్, కిచెన్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫర్నిచర్ మొత్తం ఫుల్ ఫర్నిష్డ్ ఉన్నాయి ఆ బోట్స్. చూడడానికి ఒక ఇల్లు లానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా కాస్ట్లీ కాబట్టి కొంతమంది పీపుల్ అయితే ఈ బోట్స్ కొనుక్కొని దాన్నే ఇంటి కింద ఫామ్ చేసుకుని ఉంటారంట. అండ్ గవర్నమెంట్ వాటికి రిజిస్ట్రేషన్ కూడా చేస్తుందంట. సో వాళ్ళు పర్టికులర్ పర్సన్ ఇక్కడ ఉంటారు ఆ బోట్లో, అదే వాళ్ళ ఇల్లు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ గ్యాస్, ఎలక్ట్రిసిటీ అవి కూడా సప్లై చేస్తూ ఉంటారంట. చూస్తుంది వచ్చి చాలా ఫేమస్ ప్లేస్. అవి ఫేమస్ బిల్డింగ్స్ అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు. వాటిని డాన్సింగ్ బిల్డింగ్స్ అంటారు. సో ఎందుకు అంత ఫేమస్ అంటే బిల్డింగ్స్ ఒకటి పక్క, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఉంటుంది. సో మీకు ఫోన్లో క్లియర్గా లేదు కానీ మాకు డైరెక్ట్గా అయితే కనిపిస్తుంది. సో అందుకనే వాటిని డాన్సింగ్ బిల్డింగ్స్ అంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. ఎప్పుడైనా కార్స్ వాళ్ళు బ్యాక్ సైడ్ గేర్ అయిపోయి ముందుకేసి వచ్చేసి పడిపోతే అలాగా వాటర్లో, ఎందుకంటే వాటర్ పక్కనే పార్కింగ్ ఉంది, కార్ పార్కింగ్. అప్పుడు ఎలా పడిపోతారు కింద, మళ్ళీ పైకి వస్తారు. ఎందుకంటే మీరు చూస్తే ఆ సైడ్ కార్స్ అన్నీ ఎడ్జ్లో ఉన్నాయి, ఎడ్జ్లో పార్క్ చేసి ఉన్నాయి బైక్స్, కార్స్ అన్నీ. ఎంత లోతు ఉంటుంది ఇది? చాలా లోతు ఉంటుందంట. చాలాసార్లు జరిగిందంట కార్స్ అవన్నీ ముందుకి వెనకాలకు వేపి ముందుకి టప్ మనకి బ్రేక్ నొక్కకుండా యాక్సిలేటర్ రేస్ చేసి ముందుకు చాలాసార్లు ఇలా బ్రిడ్జ్ మీద నుంచి కార్స్ అవి పడతాయంట వాటర్లో. డేంజర్. During the 17th century, they were earning as much as 700,000 euros a month. That's more than the average. Just before the bridge. The golden age of the 17th century was a stellar time for Amsterdam. From ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడే అనౌన్స్ చేశారు ఏంటంటే ఇండియాకి వీళ్ళు 1605లో వచ్చారు, 16th సెంచురీ. బట్ ఈ సిటీ బిల్డ్ చేసింది 17th సెంచురీలో కట్టారనమాట. ఇండియాకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు. సో అక్కడ ట్రేడింగ్ చేసుకుని వచ్చాంట. ఇక్కడ 17th సెంచురీలో చాలా బాగా అన్నీ కట్టుకున్నారంట. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు అక్కడి నుంచి దోచుకొని వచ్చి అన్నీ కట్టుకున్నారనమాట. మన దగ్గర నుంచి, ఇండియా నుంచి అన్నీ దోచుకొని వచ్చి అన్నీ ఇక్కడ డెవలప్ చేసుకున్నారు. 17th సెంచురీలో కట్టుకున్నారు. ఇండియాకి 16th సెంచురీలో వచ్చారనమాట. సో ఇప్పుడు అదే అనౌన్స్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి. సో మన వాళ్ళు ఇప్పుడు చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇక్కడికి ఇన్ని బిల్డింగ్స్ అన్నీ 17th సెంచురీలో కట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే 17th సెంచురీలోనే నెదర్లాండ్స్లో 80% లిటరేటెడ్ వాళ్ళు ఉండేవారంట. అంటే చదువుకున్న వాళ్ళు 80% ఉండేవారంట. సో అందుకనే వీళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ బిజినెస్ అయి చేసి బాగా సక్సెస్ అయ్యి 17th సెంచురీ వీళ్ళు ఒక గోల్డెన్ ఎరా అని చెప్పి చెప్తున్నారు. అండ్ మన దగ్గర నుంచి వీళ్ళు బిజినెస్ చేసుకుని వచ్చి వీళ్ళు ఇక్కడ ఎలా డెవలప్ అయ్యారంటే అప్పట్లో మన వాళ్ళు అంత లిటరేటెడ్ లేరు, ఇల్లిటరసీ రేట్ చాలా ఎక్కువ ఇండియాలో. అదొక్కటే రీజన్ అని చెప్తున్నారు. ఈ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతి ఇంటికి ఇలా ఇంటి పైన హ్యాంగర్ ఉందన్నమాట. సో ఆ హ్యాంగర్ దేనికంటే ఇంట్లో ఫర్నిచర్ అప్పట్లో పైకి తీసుకువెళ్ళడానికి పై ఫ్లోర్కి ఆ హ్యాంగర్స్ వాడేవారంట. ప్రతి ఇంటికి హ్యాంగర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో వీళ్ళు ఏంటంటే అప్పట్లో ఇండియాకి వచ్చి ట్రేడింగ్ చేసేవారు కదా, ఎందుకంటే ఇండియాలో అన్ని సోర్సెస్ ఉంటాయి. మనకి మట్టి మంచిది, వాటర్ ఉంటాయి, ఎండ ఉంటుంది, పంటలన్నీ బాగా పండుతాయి. సో బట్ట అంటే క్లోత్, సో క్లాత్ కూడా అక్కడే దొరుకుతుంది. వీళ్ళ క్లైమేటిక్ కండిషన్స్ ఇక్కడ వీళ్ళకి అన్నీ పండవు. సో అందుకని మన వాళ్ళు చదువుకోలేదు కాబట్టి అప్పట్లో 17th సెంచురీలో వీళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి మన దొరికే సోర్సెస్ అన్ని వాళ్ళు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఇక్కడ తెచ్చుకొని డెవలప్ చేసుకున్నారంతా. ఈ సిటీలో 1.6 మిలియన్ పీపుల్ సైకిల్స్ యూజ్ చేస్తున్నారంట. అంటే లిటరల్లీ ఒక్కో పర్సన్కి 2 సైకిల్స్ ఉన్నట్టు అనమాట. అండ్ కరోనా అప్పుడు చాలామంది చనిపోయారు కదా, సో వాళ్ళ సైకిల్స్ ఎక్కడైతే పార్క్ చేసి పెట్టారో ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. అందుకని అన్ని సైకిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడతో మన క్రూజ్ షిప్ 1 hour టూర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో క్రూజ్ టూర్ అనేది చాలా ఫేమస్. సో ఎవరైనా నెదర్లాండ్స్ వెళ్తే ఈ ట్రిప్ మాత్రం చేయండి, మెమొరబుల్గా ఉంటుంది. సో ఇంతకుముందు లోకేష్ వచ్చారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ క్రూజ్ పక్కనే ఉంది. ఈ బిల్డింగ్లోనే లోకేష్కి అవార్డు వచ్చిందనమాట. సో అప్పుడు లోకేష్ ఫస్ట్ టైం వచ్చారు అండ్ ఇప్పుడు సెకండ్ టైం. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేసుకుని ఆ సైడ్ వెళ్ళాలి. సైకిల్స్ వెళ్తున్నాయి, ఇది సైకిల్ లేన్ అనమాట ఈ సైడ్. సో మనం అక్కడికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా సైకిల్స్ అందరూ.
సో ఇది వచ్చి డచ్ వాళ్ళ ట్రామ్స్ అనమాట. సో అవి పక్కన వెళ్తున్నాయి. సో స్టేషన్లోకి వెళ్ళాలంటే మన టికెట్ ఇక్కడ పెట్టాలి. సో ఇది టికెట్. సో ఇక్కడ సెంట్రల్ స్టేషన్లో ఉన్నాయి చూడండి. ఈ తులిప్స్ పెంచుకోవాలంటే వెనకాల బడ్స్ ఉన్నాయి, బడ్స్ అనమాట. ఒక్కో బడ్ ఒక్కో ప్లాంట్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ బడ్స్ వేయాలి, ఒక్కోటి మట్టిలో పెడితే ఇలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ కొందామంటే మనకు పండవు, రావు మనకి. సో వేస్ట్ కొండం. సో ఇదే ఆమ్స్టర్డామ్ సెంట్రల్ స్టేషన్ లోపల ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 20 minutes ఉంది. వన్స్ ట్రైన్ తీసుకుంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అనమాట. ఎయిర్పోర్ట్ ట్రైన్. నేను యాక్చువల్లీ ఈ సెంట్రల్ స్టేషన్ని నాన్వేషన్ వీడియోలో చూశాను 2 days బ్యాక్. ఆయన పెట్టాడు కదా, ఇక్కడే దిగి నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. సో అదే నేను లోకేష్తో చెప్తున్నాను, ఇక్కడే నాన్వేషన్ ఇప్పుడు చారిత్రాత్మక ప్లేస్ అయిపోయింది కోతికి. ఎంతైనా యూట్యూబ్లో కొంచెం ఫేమస్ ఆయనే కదా. సో ఆయన వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది ఆయన వెళ్ళాడు అని మనం కూడా ఇక్కడే ఉన్నాం కదా, ఆటోమేటిక్గా తాను ఇక్కడే ఉన్నాడని అనుకుంటాం కదా. సో ఇక్కడ యూరోస్టార్ ట్రైన్ వెళ్తుంది కదా, ఇది లండన్ వెళ్తుందంట. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము, ఎందుకంటే మేము మళ్ళీ హోటల్ చెక్అవుట్ చేయాలి. ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, నైట్ ఫ్లైట్ ఉంది. సో అందుకని జర్నీకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడితో బై చెప్తున్నాం. అండ్ ఇది ఆమ్స్టర్డామ్ అండ్ నెదర్లాండ్స్. సో లోకేష్, do you want to say something? అదే సో ఓకే దెన్ బై అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.